పార్టీలతో బంధం మారదా, నవీన మైదానాలకు మరో ఏవండి హారతి తీసుకోండి. ఉండు ఉండు వస్తున్నా. ఓకే రే మీరు కూడా హారతి తీసుకోండి. ఏం పద్దాకులు, ఎప్పుడు చూసినా సెల్ ఫోన్లు, ఏ పద్దాకులు చాటింగ్లు చీటింగ్లు, ఒక పండగ లేదు పబ్బం లేదు. తీసుకోండి. హారతి తీసుకోవటం తెలియదు, ఏమి లేదు. పొద్దున్నే లేచి అలా మార్కెట్ కి వెళ్ళి పండగకి కావాల్సిన సామాన్లు తీసుకురావచ్చు కదా ఇద్దరు. తీసుకోండి, హారతి తీసుకోండి కావండి. మీరు ఇది పట్టుకోండి. అమ్మా 24 గంటలు హారతులు పూజలు అని తప్ప మమ్మల్ని ఎప్పుడు తిరుగుతూనే ఉంటారు మీరు. ఏంట్రా నువ్వు అడుక్కునే వాళ్ళ అమ్మ అమ్మ అంటున్నావు? ఏం చేద్దాం, మన వంశాచారం అమ్మ ఇది. నా ఫోన్ కింద పెట్టి. అమ్మ బాబాయ్ ఏందమ్మా మంచినీళ్ళ ఏం లేదా? పచ్చకర్పూరం వట్టి నీళ్ళు తీసుకొచ్చినావు. కూర్చో కానీ ఇలా పండగ పూట కొంచెం చేసి కొంచెం మంచి బట్టలు కట్టుకొని కొంచెం ఇంట్లో ఏం కావాలో చూచావు. పొద్దాకులు ఏదో పొద్దాకులు ఫోన్లు గీలు చేసుకుని నాన్న నాకు జీన్ ప్యాంట్ కావాలి. వ్యవహారం మొత్తం పొద్దాకులు ఫోన్లు గీలు చేసే తప్ప చదువు లేదు. నాకు అర్థం కాదు. నాన్నగారు మీరు అలాంటప్పుడు మాకు బట్టలు కొనిస్తే వేసుకుంటాం పండగ రోజు. బట్టలు ఉన్నాయి వేసుకొని కావండి పొద్దాకులు. ఏంది నాన్న పండుగ పూట మాకు ఈ పంచాయతీ నాకు అర్థం కాదు. ఏ కూసో. సరే నువ్వు వెళ్ళి మామిడాకులు అవి తీసుకురండి బయటకెళ్ళి. వా ప్రశాంతంగా ఫోన్ కూడా చూడనిస్తలేరు వీళ్ళు. ఎండ కొడుతుంది మేము పోము. వీళ్ళకి బాగా ఎక్కువైతుంది. ఎండ కొడితే ఆ చెత్తిరి పట్టుకొని పో. ఏరా వినపడుతుందా అమ్మ చెప్పేది? పండగ పూట మామిడాకు మామిడికాయలు తీసుకురండి తోటకు పోయి. సరే కానీ ఫోన్ లో పంపిరు ఏమేం కావాలి. దాన్ని కూడా తీసుకెళ్ళు. ఇగో ఇదేం చేస్తుంది, ఇది కూడా పద్దాకులు పనులు చూసుకుంటా. నువ్వు కూడా పో, వాడంట పోయి తీసుకురా పో. నేను వెళ్ళను, పెద్దదైనప్పుడు నేను పోతా. ఆ పెద్దదాన్ని పిల్లవే, దాది ఎక్కడ తెచ్చింది? అసలు అది కనిపించట్లేదు, లేచిందో లేవలేదో. వీళ్ళన్నా లేచి రెడీ ఇలా పండగ పూట అందరూ కొంచెం ప్రశాంతంగా చావండి. ఎంతసేపు బావా బావా అంటూ ఆ బావెంబడి తిరగడం తప్ప దానికి ఇంకో ధ్యాసే ఉండట్లేదు. ఏం వాడు వస్తే ఏదో ఒకటి ఇచ్చి చేసి దాన్ని గట్ట పెడితే వాడికి కొంచెం సగం దరిద్రం తీరిద్ది. నాన్న ఇప్పుడు బాగా వస్తుంది కదా అక్క పెళ్లి ఫిక్స్ ఇప్పుడు చేద్దాం. వాడు వచ్చిన తర్వాత అమ్మా చూసి ఆచి తూచి వ్యవహరించాలి. పెళ్లి రంగులోనే నీకు కావాల్సినప్పుడు పెళ్లి చేయటం కాదు. అక్కకి చేయకపోతే నాకు చేసేయండి నాన్నగారు త్వరగా. ఇదే దీని ఆలోచన. దానికి చేయకపోయినా పర్లేదు కానీ దీనికి తొందరగా చేయాలనే. సరే బావ లగ్గమంటున్నారు కదా, అక్క లగ్గమంటారు కదా, మేకలు బీకలు అవన్నీ తీసుకొస్తురా. మేకలు బీకలు ఎన్ని తడితే ఇది ఉగాది రా దరిద్రుడా. ఉగాది పండగకి ఏ వండాలో తెలియదు, ఏ చేయాలో తెలియదు. నాన్నగారు పైసలు ఇర్రి మార్కెట్ పోమన్నావు కదా. ఏ పైసలు లేకుండా ఏమవుతుందిరా? పైసలు మొత్తానికి పైసలు పైసలు పైసలు. రే ఆ ఫోన్ లో ఆ ఫోన్ పేనో జీపేనో ఏదో ఉంటది కదా, దానికి కొడతాను, వెళ్ళి తీసుకురాపో. అమ్మ 2000 రూపాయలు అవుతాయి, 2000 కొట్టు. ఏంట్రా మీరిద్దరు ఎందుకు గుసగుసలు పెట్టుకుంటున్నారు? బయట కూడా చాక్లెట్ ఏదో ఒకటి తినాలిగా. సరిపోయింది. ఏమే పెద్దాన్ని బిల్లు. ఏ సుందరి లేచినవా లేదా? తొందర కదా అమ్మాయి సుందరి. సుందరి బావ వచ్చిండు, బావా నువ్వు కలిసి బయటికి పోయి పండగ కావలసినటువంటి ఆ పూజా సామాగ్రి అవన్నీ తీసుకొని రాపో. ఆడ ఎడిపోయిందో తెలియదు, ఆ బుడ్డది ఎటుపోయిందో తెలియదు. వాళ్ళకి చెప్పాను కానీ వాళ్ళు నీ మాటనే రకాలు కావాలి కానీ నువ్వు పోయి బావా పోయి ఇద్దరు పోయి పండగ కావాల్సిన సరుకులు తీసుకొని రాపమ్మా. ఓకే నాన్న. ఏంటక్క ఏం ఆలోచిస్తున్నావు? మాఘమాసం ఎప్పుడు వస్తుందో, బావ ఎప్పుడు వస్తాడో అని. మాఘమాసం ఎప్పుడో అయిపోయింది అక్క. ఎప్పుడు అయిపోయింది? ఎప్పుడో అయిపోయింది. నువ్వు ఎప్పుడు బావ మోజులోనే బావా బావా అంటూ తెల్లందాకా ఉంటావు. ఇంకెక్కడ మాఘమాసం అయిపోయింది. ఇప్పుడు నాన్న వచ్చిందనుకో తిడతాడు ఇష్టం కష్టం. మనం పోయి బజార్కి పోయి సామాన్ తీసుకొద్దాం. ఒక 2000 ఇచ్చిండు అక్క. బావ కూడా ఉన్నాడు అక్కడ, వెళ్దాం పద అన్నాడు. ఓకే బావా ఎట్లున్నావు బావా? ఏంటి ఇలా వచ్చారు? ఇదిగో నీకోసం దూరం నుంచి ఎండలో మరీ వచ్చాం బావా. ఏం బాగా మస్తు బావా స్పెట్స్ చూసిన. బావా స్పెట్స్ అన్నకు మా అన్నకు. నేను యంగ్స్టర్ ని నేనే పెట్టుకోవాలి. ఈ మధ్య కొంచెం ఇదేం చదువుతున్నావు? పక్కన పెట్టి మేము వచ్చినప్పుడు టీ షర్ట్. అరే
ఎందుకు బావా నీ మనసులో కనిపిస్తలే? ఎండల పడి వస్తే అక్క అంటున్నావేంటి బావా? బావా బొబ్బట్లు తిందాం బావా. బావా అట్లా కాదు కానీ మంచిగా కళ్ళు కొట్టు, ఇంత మటన్ చికెన్ తిందాం. బావేం ఇంటలేడు రా, ఎటో యూతుండు కదా. బావా మేము ఇక్కడ ఉన్న మనసులో బావా ఏంటి బావా ఏం చూస్తున్నావు? ఆహా అదిగో అక్క అక్క వస్తుంది. రామ్మరా. హాయ్ సుందరి, బాగున్నా సుందరి? బావా నాన్న రేపు ఉగాది కదా, ఉగాది కోసం మనకి సంతకెళ్ళి మామిడికాయలు, ఉగాది పచ్చడి కావాల్సిన సరుకులు, సామాన్లు అన్ని తీసుకురమ్మన్నారు. మనం సంతకెళ్దామా? ఓ షూర్. అక్క మేము కూడా వస్తాం మేము కూడా బావా, వస్తాం. మేము కూడా వస్తాం మేము కూడా బావా, వస్తాం. please. ఎందుకు అక్క మేము వస్తాం సంతకి? లేదు లేదు వీళ్ళిద్దరు వస్తే మన మధ్యలో నష్టపెడతారు సుందరి. మేమేమనం అక్క, బాబా వస్తా జర జర అక్క నేను వస్తాను. మేమేమనం అక్క, మేమేమనం మీ మధ్యలో కూడా రా మేమైతే. మా మధ్యలో మీరెందుకు? ఓకే సుందరి, నీకు ఇష్టమైతే తీసుకెళ్దాం వీళ్ళని. సర్లే బావా పడుంటారు. సరే మీరు వెళ్ళండి, మీరు ఫస్ట్ వెళ్ళండి, మేము వెనకతలు వస్తాం. సరే ఏదో ఒకటి నచ్చిదా వీళ్ళు ఓవర్ యాక్షన్. తొందరగా వెళ్ళమన్నావు సంతకు. ఏదో మేమిద్దరం కొద్దిగా లవ్ సాంగ్ చేసుకున్నామని. ఈ విషయం డాడీకి చెప్తా. ఏంటక్క ఒకరినొకరు చూసుకుంటున్నారు, ఎప్పుడు చూసుకోలేదా ఏంది మీరిద్దరు? ఎప్పుడు చూసుకున్నా అలా చూసుకుంటూ ఉంటే అలా అదే బాగుంటుంది అనిపిస్తుంది. అబ్బో అమర ప్రేమికులు రా నాయన వీళ్ళు. అక్క సంతకి వెళ్ళాలక్క. వెళ్దాం. సరే బావా, సరే మీరు వెళ్ళండి, ముందు మీరు వెళ్ళండి. బావా మరే నీకు విషయం చెప్పాలి. చెప్పు సుందరి, ఆలస్యం ఎందుకు? చెప్పాక నువ్వు బాధపడతావు బావా. అంత మాట ఏమిటో చెప్పు, త్వరగా చెప్పు. త్వరగా అని కంగారు ఎందుకు? ఇది లైఫ్ కి సంబంధించిన విషయం. చెప్పు, నీ లైఫా నా లైఫా మన ఇద్దరు లైఫా? మన ఇద్దరికి సంబంధించింది. త్వరగా చెప్పు. కాదు బావా, అమ్మ ఉద్దేశం ఏంటంటే వయసులో ఉన్న వాళ్ళని చేసుకుంటే ఆ ముద్దు ముచ్చట వేరేలా ఉంటుంది, వయసు అయిపోయినోడుతో నీకెందుకే అంటుంది. అంత మాట అందా? నా వయసు ఏంటి? నీకు 16, నాకు 18. మన ఇద్దరం సరిజోడు. అయినా మీ అమ్మకి ఈ విషయం తెలియదా? నేను ఒప్పుకోను. ఇప్పుడున్న పరిస్థితులు చూస్తుంటే బహుశా నా తలరాతలో నువ్వు లేవేమో అనిపిస్తుంది బావా. నాకు అదే అనిపిస్తుంది ప్రియా. చాలా బాధగా ఉంది. మీ అమ్మ నా గురించి అలా మాట్లాడి చాలా బాధ వేసింది. నీకే కాదు బావా, నాకే గుండె తరుక్కుపోతుంది. నేను ఎవరికి చెప్పుకోను. నువ్వు బయటపడి చూస్తున్నావు, నేను చెప్పలేక లోపల కుమిలిపోతున్నా ప్రియా. నాకు అర్థమవుతుంది బావా, నా మీద ఎటువంటి కోపం తెచ్చుకోవుగా. లేదు, నా తలరాత బాగాలేదని నేనే అడ్జస్ట్ అయిపోతా. ఏది ఏమైనా భగవంతుడి ఎన్ని పూజలు చేయాలో అన్ని పూజలు వ్రతాలు నేను చేస్తున్నాను. నా తలరాతలో దేవుడు నిన్ను రాసిపెట్టుంటే దక్కుతా, లేదంటే ఈ జీవితం ఇంతే అని నేను ముగించుకున్నాను. ఇప్పటికే టైం చాలా ఎక్కువైపోయింది కదా, అమ్మ మళ్ళా కోపడుతుంది. నేను వెళ్ళొస్తాను. ప్రియా వెళ్ళొద్దు ప్రియా, కాసేపు ఇక్కడే. బావా, ఎప్పుడైతే నీ విషయంలో నేను మా అమ్మని నిలదీసి యుద్ధం చేస్తున్నాను, అప్పటి నుండి కోపం ఎక్కువైపోతుంది బాబా అమ్మకి. నేనైతే వెళ్ళకపోతే నా తోలు తీస్తుంది. నేను ఖచ్చితంగా వెళ్ళాల్సింది. వెళ్ళొద్దు ప్రియా, వెళ్ళాల్సిందే. నన్ను ఒంటరి చేసి వెళ్ళబాకు ప్రియా. లేదు నేను బాబా, తట్టుకోలేను ప్రియా. ఇప్పుడు కనుక నువ్వు లేకుండా నేను జీవితం ఊహించుకోలేను ప్రియా. ఇప్పుడు ఉన్న పరిస్థితిలో నేను నిస్సహాయరాలు బాబా, నేను వెళ్ళాల్సిందే.
ఏంటిది పిచ్చోడ్లాగా సన్యాసిలాగా? వచ్చేసావా సుందరి, వచ్చేసావా? నా జీవితంలోకి వచ్చేస్తావా? వస్తాను బావా, ఇక్కడ నుండి ఇక్కడే ఉంటాను బావా, నీతోనే ఉంటాను బావా, నీకోసమే ఉంటాను బావా. ఎంత చల్లటి వార్త చెప్పావు ప్రియా. బావా అక్క బావా నాన్న తిడతారు అక్కడ, మీరు తోటకి ఎందుకు వచ్చారు? పాటలు పాడుతున్నారు. అరే మార్కెట్ పోమని అప్పుడే చెప్పింది, ఇప్పటిదాకా మీరు పాటలు పాడుకుంటూ కూర్చోండి. రా బావా. మార్కెట్ సంత ఇప్పుడు ఉండేది, అందమైన తోట, అందరికంటే అందంగా ఉండి మీ అక్కడ చూడంగానే పాటలు పాడాలనిపించింది. సరిపోయింది అన్ని అనిపిస్తాయి బావా, కానీ నాన్నగారు కొడితే కూడా అన్ని అనిపిస్తాయి మా అక్క. నాడు మస్తు లేట్ అయిపోతుంది ఇప్పటికే. ఏ టైం అయిపోతుంది, ఇంకా ఈ పిల్లగాళ్ళు ఏంటి మార్కెట్కి పోయాని చెప్పారు, ఇంకా రాలేదు. ఏమ్మా ఎంతసేపు, ఎక్కడికి వెళ్ళారు ఎంతసేపు? అక్కడ తోట దగ్గర ఏం చేసింది దొరికేనా? నాన్న ఏంటి చెప్పండి. ఇగో నేను చెప్తా. ఆ. బా ఏంటి ఏంటమ్మా, ఏం బాగా సామాన్లు తీసుకొని వచ్చాం ఇంట్లోకి. కానీ ఏంటి ఇంతసేపా? నా మరి చూడు టైం ఎంత అయిందో. ఫుల్ పబ్లిక్ ఉన్నారు. సరే నాన్న, అమ్మ ఎక్కడుంది కనిపించట్లేదు. అగో అక్కడ వంటగదిలో ఉండుంటది, పొద్దున ఆరదించుకుంటే అటే పోయింది, ఇప్పటిదాకా రాలే. వంటగదిలో ఉంటుంటది, ఏదో వంట చేస్తా ఉంటుంటది, పిలవండి. ఆ, ఏంట్రా ఇది గావు కేక, ఏదో పిలిచినట్టు. ఆ, రండి రండి అల్లుడు గారు రండి. ఏంటి సంగతి? బావా బావా బాగున్నారా? అక్కడ తోట దగ్గర మేము అదొద్దులే, అదొద్దులే. ఏం చేశారమ్మా బావ? ఏం లేదు ఏం లేదు, ఎందుకు ఆట పట్టిస్తారు బావని? అట్లాగే ఆట నాన్న, పట్టించారు బావగా. నాన్న ఆ. తోట దగ్గర మామిడికాయలు తెప్పింది. యా నిజం అది. కానీ బావా. ఓ ప్రియా ప్రియా గుర్తుందా? ఆ సినిమా పాటలు ఇప్పుడు వద్దులే, ఇప్పుడు వద్దులే. నాన్న, ఓ ఇట్లా ప్రియా ప్రియా పాట తెలుసా? ఆ పాట నాకు బాగా ఇష్టం. అమ్మా వచ్చినావా? దా, నీ బిడ్డ కనకాలని చెప్తా నీకు. ఏందిరా అట్లా అరుస్తున్నావు? పొద్దున ఆరదించుకుంటా పోయినా అటే పోయినావు, ఇవాదాకా ఎటు పోయినావు? వంట చేసినావు, ఆకలి అవుతా ఉంది. చేసినాయని అల్లుడు గారు ఆ, బాగున్నారా? బాగుంది అత్తమ్మ గారు, బాగుంది. అమ్మా ఓ ప్రియా ప్రియా. ఏంట్రా నాన్న, ఏమైంది? చిన్నప్పుడు పాడుకోలేదా? ఓ ఓ ప్రియా, ప్రియా ఈ పాటలు ఏంది, ఈ వ్యవహారం ఏంటి? ఈ రోజు పండగ పూట ఈ పాటలు కాదు పాడాల్సింది, ఉగాది సినిమాల పాటలు పాడాలి. అమ్మా అమ్మాయి మళ్ళా చాలా చేసింది. పెళ్ళి అమ్మా, పెళ్ళా? బాగా వచ్చాడు కదా. నానా ఉమ్. చేస్తావా చేయవాలి ఇద్దరు లగ్గం? ఏంట్రా ఏమే, దాని మనసులో ఏమన్నా ఉందా ఏంటి అని అడుగు. ఏంటి నీ మనసులో ఏముంది? నాకు బావ కావాలమ్మా. ఏం భావనో ఏమో, వయసు అయిపోయింది, ఇంత అయిపోయాడు, ఇంకా పెళ్లి పెళ్లి అని నువ్వు అతనెంబడి తిరుగుతున్నావు, నానా, తోటలు నువ్వు పెద్ద ఎంబడి, మనసులో చెట్ల తీసుకొని ఎంబడి, ఏదో ఒకటి చెట్ల ఎప్పుడో ఎంబడి తెలియదు. తిరుగుతున్నావు. అమ్మాయి అమ్మాయి చెబుతున్నా ఈయన నా బావను చూస్తే నాకు కూడా ఇవ్వాలనిపిస్తుంది, కాకపోతే రేపు మాపు పింఛన్కి అప్లై చేస్తే పింఛను ఫస్ట్ ఇచ్చేటట్టుగా ఉంది, కాబట్టి ఒక్కసారి ఆలోచించుకో. ఏంటే పింఛన్ వచ్చే వయసులో నువ్వు ఆయనను పెళ్లి చేసుకుంటే నీకు రేపు పొద్దున పిల్లలు పుడతారా? అది నాకు అనుమానమే. అమ్మా నువ్వు పక్కనుండు. నాన్న బావ వింటే బాధపడతాడు. ఏమైంది ఇంటే ఇంత కాడికి వచ్చిన తర్వాత ఇంటానికి ఏమైంది? పెద్ద ఏదో చెప్తున్నట్టు, అనకండి నాన్న. ఏదో ఘనకార్యం చేసినట్టు. మేము నిన్ను తనకిచ్చి మేం బాధపడలేం. లేదమ్మా, బావ గురించి నీకంటే కూడా నాకే బాగా తెలుసు. తెలుసు తెలుసు, నీకన్నా ముందు పుట్టాడు, నాకన్నా ముందు పుట్టినట్టు. నేను చాలా బాధపడతానమ్మా. హట్టవు ఏమన్నావు, మస్తు పెసరట్టవు, పెళ్లి లేదు ఏం లేదు. ఈ అల్లుడితో అయితే అసలు పెళ్ళే చెయ్యను నేను. ఏం మళ్ళీ మొదలు పెట్టావే? ఏంది పొద్దాకులు? ఏదో దాని మనసులో ఏదో ఉందనుకుంటే ఏదో దాని గురించి ఆలోచించాలి. ఈ పండగ పోటీ ఏంది ఈ పంచాయతీ? బావా, అమ్మ నాన్న అన్న మాటలు పట్టించుకొని బాధపడుతున్నావా? చాలా బాధపడుతున్నావు, ఏం చేస్తాను, నా వయసు అలా అనిపించింది వాళ్ళకి. క్షమించు బావా, వాళ్ళు కాకుల్లాంటోళ్ళు, ఎన్నైనా మాట్లాడతారు, కానీ నా ప్రాణం పోయినా సరే నిన్ను దక్కించుకునే వరకు నా ప్రయత్నం నేను చేస్తాను బావా. సుందరి, వాళ్ళు ఎన్ని మాటలన్నా నేను పడతాను, కానీ నీ మనసులో నాకు చోటు ఇస్తే చాలు. మళ్ళా చెప్తున్నాను, వాళ్ళన్న మాటలకి మీరేమీ బాధపడకండి. ఏమన్నా ఫీల్ అయి ఉంటే కనుక నన్ను క్షమించు బావా. నిన్ను క్షమించడం కాదు,
మన ఇద్దరి పెళ్ళికి వాళ్ళు అంగీకరిస్తే తిరుపతి వెంకటేశ్వర స్వామికి మొక్కుకుంటాను. సరే బావా, నా ప్రయత్నం నేను చేస్తాను. ఇక వెళ్తాను. ఓకే ఓకే. ఓకే. అయిపోయిందా? మావయ్య గారు, అల్లుడు ఇంత గొప్ప అత్తయ్యతో ఎలా వెగుతున్నారు మావయ్య గారు? ఏం చెప్పను అల్లుడు, పెళ్ళైన దగ్గర నుంచి నా బాధ నేను ఎవరికి చెప్పుకునేని. ఇదే నా బాధ, పెద్ద బాధ. అది ఎట్టో గట్ట చేసి ఈ నా 30 సంవత్సరాల్లో ముగ్గురు గణేసరికి తల ప్రయాణం తోక్కొచ్చింది. అమ్మా నాన్న మీకు ఆపుతారా? ఇంతసేపు ఇదే నీకు మీది ఉగాది పచ్చడి చెయ్యరా? ఎందుకు చెయ్యం, చేస్తాం. పండగ అంటేనే ఉగాది పచ్చడి కదరా. నాకైతే మరి ఉగాది పచ్చడి తినాలని ఉంది. రండి అల్లుడు గారు రండి, ఉగాది పచ్చడికి వచ్చారు కాబట్టి ఎట్టయినా సరే ఈసారి ఉగాది పచ్చడి మీరే చెయ్యండి. ఓకే, షూర్, తప్పకుండా చేస్తా. ఓకే. ఫస్ట్ అతనికి ఉగాది పచ్చడిలో ఏమేమి వేయాలో తెలుసా? ఏమో చెప్పండి, మీరు అందరూ కూడా తెలివిగల్లోళ్ళు కదా. ఉగాది పచ్చడి ఎట్ట చేయాలో అల్లుడు గారికి చెప్తే అల్లుడు చేసి చూపిస్తాడు. దాన్ని కూడా పిలువు, పెద్దదాన్ని. అక్క సుందరి, ఓ సుందరక్క, అక్క బావ వచ్చాడు. అక్క అక్క బావ ఉగాది పచ్చడి చేస్తాడంట. బాగా వచ్చాడా? ఉగాది పచ్చడి బావే చేస్తాడంట. ఎల్లు అయితే నువ్వు ఎలా చేస్తావో నేను కూడా చూస్తా. ఓకే, తప్పకుండా. అమ్మాయి సుందరి, ఏంటి వాళ్ళిద్దరు పెళ్లి కాకుండా ఇద్దరు చెట్టా పట్టాలు వేసుకోవటం ఏంటి? ఆ సరసాలు ఏంటి? ఆ విరహాలు ఏంటి? పచ్చడి 30 ఏళ్ళకించి నేనే చేస్తాను. నన్ను పిలుచుడు ఎందుకు? పిలిచాడు ఎందుకంటే కాబోయే అల్లుడు కదా, ఏదో ఇష్టపడి వస్తుందని చెప్పేసి నేను ఏదో ఓకే అన్నా. నాన్న, అమ్మ అంటే గయ్యాలది, ఏదైనా అంటది. మీరు కూడా అలాగే అంటారు. గయ్యాలంటే నేను పడ్డా కదా 30 సంవత్సరాల నుంచి. సరే ఇప్పుడు లాస్ట్ ఉగాది పచ్చడి ఉందా లేదా? విజయ్ సుందరి, ఆ సరసాలు విరహాలు తర్వాత సంగతులు కానీ ఇటు వచ్చి తగలేడి ఆ పచ్చడి గురించి ఏదో చేయమండి. అమ్మా చేతులు ఏంటి చేతులు? ఈ దరిద్రం చూడలేకపోతున్నా. పోయి ఆ ఉగాది పచ్చడి చూడు. పెద్దవాళ్ళన్నారని కూడా లేదు వీళ్ళిద్దరికి. మంచిగా తయారై వద్దాం, కొత్త బట్టలు వేసుకుని. ఉగాది కదా అందరం. అలాగే. నాన్న బట్టలకు పైసలు సరిపోలే, పైసలు ఇస్తే బట్టలు ఒకటి. అరే నువ్వు డబ్బులు ఖర్చు పెట్టడానికే పుట్టావారా? కాదమ్మా, ఇందాక పైసలు ఇచ్చిన 2000 సామాన్లకే సరిపోయాయి. నా బట్టలు వద్దా మరి, కొత్త బట్టలు? సరే ఒక డ్రెస్ తెచ్చుకో, మంచిది. సరే ఏవే నువ్వు వాడు అడిగిన కూడా పద్దాకులు డ్రెస్సులు తెచ్చుకోవడం, బట్టలకి వాడికి వాడు ఏం చదివిండు, ఏం చదువుతుండు, మరి ఏమన్నా ఉందా? ఇప్పుడు వాడి చదువు గురించి ఎందుకు, ఇవాళ పండగ కదా. వద్దా, ఇప్పటికే ఉన్న ఇంటర్మీడియట్ 4 సబ్జెక్టులు వచ్చినాయి. ఎదవని ఎదవా. బావముగా నా ఇజ్జత్ తీస్తున్నావు. నాన్న, మీ గోల తర్వాత ఫస్ట్ ఉగాది పచ్చడి ఉందా లేదా ఉగాది పండుగకి? ఇదొకటి పొద్దాకులు బావా పచ్చడి ఇదే తప్ప ఇంకో రెండే లేదు. ఉండలేవా? ఆగు కొద్దిసేపు. ఈ రోజు పండగ పూట, ఉగాది, తెలుగు సంవత్సరాది కాబట్టి అందరూ సుఖ సంతోషాలతో ఉండాల, షడ్రుచులతోటి. అంతేగాని బావా అని ఇంకా వయసు పడుసు పిల్లోడైతే అసలాగే చెప్పలేవు. సరే అమ్మా, నా పైసలు నేను బట్టలు కోతానా? నేను మంచిగా తయారై వస్తా. అమ్మా ఆగురా, నేను. సరే మీరు ఇద్దరు మంచి బట్టలు కొనుక్కో. ఏందే నీ గోల? మళ్ళీ మొదలు పెట్టావు. పద్దాకులు ఐస్కాంతలాగా అతుక్కొని పోయి ఉగాది పచ్చడి ప్రిపేర్ చేయి పో. అల్లుడు గారు, మీరు కొంచెం ఇక్కడ మర్యాదగా ఇక్కడ కూర్చోండి. అమ్మాయి ఉగాది పచ్చడి ఏది చేస్తుంది సంప్రదాయబద్ధంగా. మర్యాద ఉంచుకోండి అల్లుడు గారు. పద్దాకల అమ్మాయి చేతులు పట్టుకొని పిసికేయడం కాదు, పెద్దవాళ్ళ ముంగట. అది కాదు అత్తయ్య గారు, మీ అమ్మాయి అలా కనిపిస్తే నాకు అయస్కాంతం గుండుసూది అయస్కాంతంగా అతుక్కుందట్టు అతుక్కుంటాను అత్తయ్య గారు. అది కొంచెం దూరంగా ఉండండి. ఓకే అత్తయ్య గారు, థ్యాంక్ యూ. కూర్చోండి మీరు ఇక్కడ. ఓకే అత్తయ్య గారు, మీరు చెబితే కాదంటాను అత్తయ్య గారు. ఏంటి అవసరమా? చూస్తేనే పెద్ద ముసలోళ్ళ ఉన్నాడు, మనకన్నా పెద్ద వయసులా ఉంది. మన కూతురికి ఇచ్చి చేస్తే మన పరువు పోతుంది. మనం ఇట్లుండి ఆయన అట్లుంటే. నాకు కూడా ఉంది. అవసరమైతే అంటుమామితో సగమమ్మి ఊరు మొత్తం కూడా ఊరబంతి భోజనాలు పెడదాం అనుకున్నా, కానీ ఇదేమో వాడు ఇష్టపడి వచ్చింది. మరి ఏం చేయమంటావు ఇప్పుడు? ఏమన్నా చేసుకో. నొయ్యో గుయ్యో దూకుతానికి వస్తుంది. దాన్ని ఏదన్నా చేసి ఓదార్చి ఏదన్నా చేసి చెయ్యి, లేకపోతేనేమో ఆడనే ఇచ్చి కట్టబెడదాం. మాయ గారు, ఏంటి ఉగాది పచ్చడికి లేటు చేస్తుంది? అమ్మాయి పోయిందయ్యా, కొంచెం ఉగాది పచ్చడి చేయడానికి టైం పట్టిద్ది ఇందులోకి వచ్చి. కాబట్టి నువ్వు ఆడ కూర్చో. నువ్వు ఎందుకు ఆవేశపడతావు? ఏమండి, పిల్లలేరండి, ఇందాకనగా వెళ్ళారు బట్టలు తెచ్చుకుంటామని, ఇంకా రాలేదేంటి? ఏమో చాలాసేపు అయింది. ఒకసారి పిలు. ఏమన్నా అక్కడ బయట కూర్చున్నారేమో. రే పిల్లలు, బట్టలు మార్చుకుంటామని వెళ్ళి అటే సుందరి, పోయిర్రు.
రేయ్ చిన్నోడా రండి. ఏంది నా పండుగ పూట కూడా వరుతున్నావు? ఏందిరా బట్టలు మార్చుకుంటాను పోయి అటే పోయిరు. ఏనే నీకు ఇది ఒక ఏలాపాలా లేదా? పొద్దాకులు వాడుతూనే పొద్దాకులు సరసాలు విరసాలు. ఇవాళ ఉగాది పచ్చడి, ఆ పచ్చడి చేసేది చూడు. ఇవాళ పచ్చడి పచ్చడి చేయాలమ్మా, బావని పచ్చడి చేయొద్దు. ఏంటమ్మా పండుగ పూట కూడా నువ్వు పండగ పూట కూడా పిసికేస్తుంటే. అమ్మాయి ఇలా తెలుగు సంవత్సరాది అందరం కూడా సుఖ సంతోషాలతో ఉండాలి. పండగ పూట అందరం కూడా సంతోషం. బట్టలు మార్చుకోమని చెప్పా, బట్టలు వేసామని. ఏ బావా మళ్ళీ ట్రైన్ కి టైం అవుతుంది అని చెప్పేసి అట్లనే చేసిన నేను. ఏంది గరీబోళ్ళలాగా నువ్వు చింపురు చుట్టూ వేసుకొని పండగ పూట కూడా ఏదో ఒకటి చెప్తున్నాను తగలేడి, మమ్మల్ని. ఆ పచ్చడి తయారు చేయండి. సరే, ఏంది ఆ పచ్చడి చేతులు అయితే తీ చేద్దాం. పొద్దాకులు. మీకు ఇది తప్ప ఇంకోటి లేదా? అల్లుడు గారు ముందు ఆ మామిడికాయలు కట్ చేసి ఆ గిన్నెలో వేయండి. అందులో కొంచెం ఉప్పు వేయి. నువ్వు పులిపై అమ్మాయి నువ్వు పులిపోయి రేయ్ వేపపోతే ఇది వేపపోతే ఇది ఎట్లా? ఎందుకంటే కసురుకుంటావు? చిన్నకి చెప్తే ఇంకా అవరు కదా. ఏమే నువ్వు తీసుకో. అమ్మ జాగ్రత్త. చక్కెర ఏది? చక్కెర ఏంటి? ఎక్కడ పెట్టావు చక్కెర? ఏ పక్కనే ఉంది అలా కాదు ఇలా. ముందు మీరు తీసుకోండి. నువ్వు తీసుకోరా అల్లుడు గారు, మీరు తీసుకోండి. నువ్వు కూడా పట్టు. చాలా బాగుందన్న పచ్చడి. చాలా బాగుంది పచ్చడి. అత్తయ్య గారు సూపర్, వెరీ సూపర్. అమ్మా ఇదివరదాకా చూడలేవా? చేతులు పట్టుకుని ఇద్దరు మళ్ళా. నీకు ఇంకా అదే పని పద్దాకలా. లేలే కానీ ఈ ఉగాది పండగ సందర్భంగా అల్లుడు వచ్చారు. మొత్తానికి ఈ రోజు ఉగాది పచ్చడి అయితే షడ్రుచులతోటి మనం ఉగాది పచ్చడి తెలుగు సంవత్సరాది సందర్భంగా ఉగాది పండుగలో సందర్భంగా పచ్చడి ఏ విధంగా చేయాలో మనం అయితే చూసాం. మొత్తానికైతే మాత్రం పులుపు వగర అలాగే తీపి ఇవన్నీ కూడా కలగలిపినటువంటి పండగే ఉగాది పండుగ, ఉగాది పచ్చడి. రైట్. ఏవండి ఈసారైనా వాళ్ళిద్దరికి పెళ్లి చేద్దామండి, లేదంటే వాళ్ళు అసలు ఆగేలా నువ్వే లేదు. అంటున్నావు కానీ అది నేలక లేకపోతే తాటి మట్ట. కొత్తాకులనేమో పింఛన్ తీసుకునేటట్టు ఉన్నాడని అంటావు, కాసేపు ఇప్పుడేమో పెళ్లి చేయాలని అని చెప్తుంటావు. సరేలేండి, ఇంకా వాళ్ళు ముచ్చట పడుతున్నారు కదా, సరే చేసేద్దాం. ఏమే నువ్వు ఆగురా, బావ కొని తప్ప నీకు పెడతారులే, ఇంకో లేరా? బావ. నాకు బావే కావాలి, బావే ప్రాణం. రైట్. అల్లుడు గారు అమ్మాయి ఇష్టపడుతుంది కాబట్టి ఈ వేసవి కాలంలోనే మే జూన్లో చూసి ఒక మంచి శుభముహూర్తాన ఇద్దరు పెళ్లి కూడా నిశ్చయించి ఇద్దరు పెళ్లి కూడా చేస్తాం. ఇది నా మాట. ఏమండి? ఓకే, మీరు అధైర్యపడకుండా అప్పుడు వరకు కూడా తొందర పడకండి. తెలిసిందా? అది వారికి పెళ్లితో పాటు వీడికి బండి కూడా కొందాం ఈ సంవత్సరం. ఇంకెందుకు బండి? ఇప్పటికే 4 సబ్జెక్టులు చచ్చినాయి. ఇంటర్మీడియట్ ఈసారి ఎన్నిసార్లు వెళ్తాయి, ఇంకెన్నిసార్లు రాపిస్తావు వాటితోటి? ఈసారి వెళ్తా. నాన్న అక్క బావని చూసుకునే మరి నేను కూడా నీకు ఒక కోడలు ఇస్తాను కదా. ఇక నువ్వు ఈ పని మీద ఉండు, నీకేం తక్కువ లేదులే. కానీ మొత్తానికైతే మాత్రం ఈ ఉగాది పండుగ సందర్భంగా షడ్రుచులు ఏ విధంగా ఉంటాయో చెప్పావు. మొత్తానికి అల్లుడు రూపేణ అమ్మాయి సుందరి కూడా పెద్దది ఏ విధంగా చేసిందో, నువ్వైతే మాత్రం అట్లాంటి అలా తప్పుడు పని చెయ్యకు. చేయకుండా ఏదో అవసరమైతే అంటు మామిడి తోట సగం అమ్మైనా సరే మంచిగా చేస్తా, నీ పని నువ్వు చూసుకో. చేస్తే చేసావు కానీ వయసుని చూసుకోవే. ఇప్పుడు అర్థమైందా? అన్ని రుచుల మేళవింపే ఉగాది పండుగ. అందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు. నాన్న అవకాశం వచ్చింది, మరి లగ్గం చేస్తే అయిపోతుంది ఇక అక్కది బావది. సరేరా.